ఫ్రీక్వెంట్‌గా కొంతమంది యాంటాసిడ్స్ వాడే అలవాటు ఉంటుందండి. సో, యాంటాసిడ్స్ అంటే జనరల్‌గా ఏదైనా కొద్దిగా గ్యాస్ ట్రబుల్ రాగానే మెడికల్ షాప్‌కెళ్ళి యాంటాసిడ్ ఏసేసుకుంటూ ఉంటారు. సో, అసలు ఇది చాలా పెద్ద పొరపాటండి. సో, యాంటాసిడ్స్ అయితే వాడొద్దు. సో, యాంటాసిడ్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే ఏదైతే మనకి గిఫ్టెడ్ జీర్ణ వ్యవస్థ ఉందో ఆ జీర్ణ వ్యవస్థ మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో, జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోవటం అంటే ఏది అంటే న్యాచురల్‌గా మనకి ఏదైతే హెచ్‌సిఎల్ జ్యూసెస్ అంటే డైజెస్టివ్ జ్యూసెస్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ మనకి స్టమక్‌లో నుంచి రిలీజ్ అవ్వాలో అసలు రిలీజ్ అవ్వకుండా డైజెషన్ వీక్ అయిపోయినప్పుడు జనరల్‌గా ఇంకా ఈ కంప్లైంట్స్ అనేవి బాగా క్రానిక్ గ్యాస్ట్రిక్ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం జనరల్‌గా జరుగుతూ ఉంటుందండి. కొద్దిగా ఛాతీలో మంటన్నా లేదంటే బ్లోటింగ్ అన్నా డిస్టెన్షన్ ఆఫ్ అబ్డోమెన్ అంటే కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదంటే గాలి ఎక్కువ పోతున్నా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనకుండే లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి. సో, కొంతమందికి భోంచేయగానే వెళ్ళి ఇమీడియట్‌గా మంచం ఎక్కి పడుకుంటూ ఉంటారు. సో, ఆ ఫుడ్ అంతా లోపల స్టమక్‌లో అక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి మనకి ఏదైతే ఈ మెటబాలిజం అనేది ప్రాపర్‌గా జరగకపోవడం వల్ల రకరకాల గ్యాసెస్ రిలీజ్ అయిపోయి ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంతా మళ్ళీ ఛాతీలోకి రావటం. సో, చెస్ట్ బర్నింగ్, టైట్నెస్, డిస్కంఫర్ట్, కొంతమంది అది హార్ట్ అటాక్ వచ్చిందేమోనని కార్డియాలజిస్టుల దగ్గర కూడా పరిగెడుతూ ఉంటారు. సో, అసలు ముందు ఏదైతే అంటే వెళ్ళకూడదు అని కాదు, జనరల్గా ఏదైతే ఈ చిన్న వయసులో ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్తో జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో అంటే ఈ ప్రాపర్ లైఫ్ స్టైల్ అది లేకపోవడం, కొంతమందికి ఎక్కువ ఆల్కహాల్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేదంటే స్మోకింగ్ ఉండటం వల్ల కానీ ఎక్కువ స్మోక్ చేయడం వల్ల కానీ లేదంటే ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ క్యాండ్ టిండ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో మనకి యూత్ కానీ పెద్దవాళ్ళలో కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నారు. సో, అప్పటికి ఇది మనం తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే కొద్దిగా మనకి బటర్ మిల్క్ కానీ లేదంటే ఈ ఫుడ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ అవాయిడ్ చేసి కొద్దిగా ప్రాపర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషను ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటూ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ టైం అంటే స్లీప్ నిద్రపోవడం లేదంటే రాత్రిపూట మంచం మీద పడుకున్న తర్వాత గంటల ఫోన్లు చూడటం అవి చూసిన తర్వాత వాటి వల్ల ఎక్కువ స్ట్రెస్కి గురవటం వల్ల కూడా ఈ రోజుల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయండి. సో, ఇవన్నీ అవాయిడ్ చేసుకుని జనరల్గా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం ఇచ్చేసుకుని అప్పటికి తగ్గకపోతే అవసరమైతే మనకు మీకు దగ్గరలో నాకు హోమియోపతి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే మనకి కార్బోవేజ్ లైకోపోడియం బెరైట్గా ప్రాపర్గా డైజెషన్ మీద పనిచేసే హోమియోపతి మందులు ఉన్నాయి కాబట్టి వాడుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే డెఫినెట్గా మనం చాలా తక్కువ పీరియడ్లోనే ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎటువంటి యాంటాసిడ్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.